హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరో రాయలసీమ వంటతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? మునక్కాయ తాలింపండి. మా మమ్మీ అయితే చాలా చాలా టేస్టీగా చేస్తుంది. అండ్ రాయలసీమ వాళ్ళకైతే అందరికీ తెలుసు మునక్కాయ తాలింపు ఎలా చేస్తారు అనేసి. తెలియని వాళ్ళ కోసమే నేను మన రాయలసీమ వంటలను అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసి అయితే ఖచ్చితంగా నేర్చేసుకోండి. చాలా ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి. ముందుగా బాణలు పెట్టి అందులో ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు వేసి బాగా వేగిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, సాల్ట్, పసుపు వేసి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అసలు మునక్కాయలను చూసారా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో? చాలా చాలా బాగున్నాయి కదా. అది కాక సమ్మర్ సీజన్లో మునక్కాయలు అయితే విరివిగా దొరుకుతాయండి. అసలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంత టేస్టీగా ఉంటుంది తాలింపు. అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు. సో మీరు కూడా అయితే ఖచ్చితంగా చేసుకొని వేడి వేడి అన్నంలోకి అయితే తినేసేయండి. అలా 5 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఫ్రై కదా, వాటర్ ఎందుకు అనుకుంటున్నారా? మునక్కాయలు గట్టిగా ఉంటాయి, అంటే లోపల మెత్తగా ఉన్నా సరే పైన చెక్కు ఉంటుంది కదా, ఆ చెక్కు వచ్చేసి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వేసి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. అలా ఉడికించేసుకున్న తర్వాత అండి ఒక పొడి ఉంటుంది, కొబ్బరి కారం అనేసి. సో అదైతే నేను ఎలా ప్రిపేర్ చేశానో చెప్తున్నాను. వంట అయితే మమ్మీదే, నేను చెప్తున్నాను. ఆ పొడి ఎలా చేసుకోవాలంటే ఎండు కొబ్బరి అండ్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి పొడిలో. చూసేయండి, ఈ పొడిని అయితే ఇలా చేసి పెట్టుకోవాలి. అలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి చూద్దాం మునక్కాయలు ఎంతవరకు మగ్గాయి ఏంటి అనేసి. చూడండి, బాగా మగ్గిపోయాయండి మునక్కాయలు అయితే. ఇలా ఈ కలర్లో రావాలండి. మునక్కాయలు అయితే మనకు బాగా మగ్గిపోయాయండి. మగ్గిపోయిన తర్వాత అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం అయితే వేసేసేయాలి. కొబ్బరి కారం వేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేయకండి స్టవ్ని, ఎందుకంటే ఈ కారం వచ్చేసి మునక్కాయ ముక్కలకి బాగా పట్టాలి. అలా బాగా పట్టాలి, టేస్టీగా ఉండాలి అంటే ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు వెయిట్ చేయాలి అంటే ముక్క టేస్ట్ ఉండాలి కదా. సో అలా టేస్ట్ ఉండటానికి అయితే వెయిట్ చేయండి. ఇంకో విషయం, మీకు కనుక మా వీడియోస్ ఖచ్చితంగా నచ్చినట్లయితే కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్.